స్వాట్ ఫ్లో ఫ్యామిలీ అందరికి హాయ్. లాస్ట్ వీడియోలో హీట్ ప్రెస్ మిషన్ గురించి చెప్పాను అండ్ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి టీ షర్ట్స్. మన టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 థింగ్స్ చాలా అవసరం. ఒకటి హీట్ ప్రెస్ మిషన్, ఇంకోటి టీ షర్ట్ అండ్ లాస్ట్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు టీ షర్ట్స్ గురించి చెప్తున్నాను. నేను టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు టీ షర్ట్స్ మన హైదరాబాద్ లో ఎక్కడన్నా దొరుకుతాయా హోల్సేల్ గా అని చెప్పి చాలా ప్లేసెస్ లో తిరిగాను. రాణిగంజ్, అబీడ్స్ అండ్ కోటిలో హోల్సేల్ దొరుకుతాయని చెప్పారు. సో అక్కడ కూడా వెళ్ళి చూశాను. బట్ నాకు ప్రైస్ విషయం గానీ అండ్ క్వాలిటీ విషయంలో నచ్చలేదు. సో అందుకని నేను హైదరాబాద్ లో ఎక్కడ కూడా కొనలేదు. కొంతమందికి చెప్పాను నేను టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని. వాళ్ళు తిరుపూర్ వెళ్తే మనకి చీప్ గా దొరుకుతాయి టీ షర్ట్స్ విత్ గుడ్ క్వాలిటీ అని చెప్పారు. అందుకని నా ప్రయాణం తిరుపూర్కి స్టార్ట్ అయింది. హైదరాబాద్ నుండి ఈవినింగ్ 4 o'clock శబరి ఎక్స్ప్రెస్ నుండి స్టార్ట్ అయిన ప్రయాణం. సో ట్రైన్ లో చాలా మంది కలిశారు. సో ఒక ఫ్యామిలీలో కొంచెం వీళ్ళతో టైం స్పెండ్ చేశాను. అక్కడ నా అదృష్టానికి ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో పనిచేసే ఒక స్వామి కలిశాడు. సో తను కూడా కొన్ని డీటెయిల్స్ నాకు చెప్పాడు. తిరుపూర్ లో ఎక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ హోల్సేల్ దొరుకుతాయని చెప్పి కొన్ని పేర్లు చెప్పాడు. రాయపూర్ గానీ అని అలా కొన్ని పేర్లు చెప్పాడు. అవన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ 7 అలా తిరుపూర్ వచ్చాను. తిరుపూర్ వచ్చాక 10 o'clock హోల్సేల్ మార్కెట్ ఓపెన్ అయింది. అలానే 10 or 10:30 అలా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయ్యాయి. సో నేను ఫస్ట్ హోల్సేల్ మార్కెట్ మొత్తం తిరిగాను. కొన్ని ప్లేసెస్ లో అయితే బండల్ ఆఫ్ అంటే చాలా కొన్ని ప్లేసెస్ లో అయితే టీషర్ట్స్ చాలా అంటే చాలా ఎలా ఉన్నాయంటే చూడండి ఇలా ఉన్నాయి. సో నాకు ఈ టీషర్ట్స్ అని చూసి ఇవన్నీ తీసుకొని మా హైదరాబాద్ తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే క్వాలిటీ బాగున్నాయి అండ్ టీషర్ట్ ప్రైస్ కూడా తక్కువ. తగ్గేదేలా మొత్తం తీసుకొని మన హైదరాబాద్ లో పోదామని చెప్పి అనుకున్నాం. బట్ ఫస్ట్ నేను శాంపుల్స్ తీసుకున్న ప్రింట్ చేశాక దానిపైన ప్రింట్ ఎలా వస్తుంది దాన్ని బట్టి నేను టీషర్ట్ తీసుకుందామని చెప్పి కొన్ని శాంపుల్ టీషర్ట్స్ తీసుకొచ్చాను. అండ్ ఇలా ఒక 2-3 షాప్స్ తిరిగాను. చూడండి చాలా అంటే చాలా టీషర్ట్స్ ఇలా ఉంటాయి. మనం వెళ్ళి వెతకాలి. మనం ఒక జిఎస్ఎం క్వాలిటీ చెప్తే వాళ్ళే చూసి చూపిస్తారు. సో ఇవన్నీ చూశాక నాకు ఫైనల్ గా ఒక 2 ప్లేసెస్ లో నచ్చాయి. సో వెళ్ళాను. కానీ అక్కడ వీడియోస్ తీసుకోవద్దు అన్నారు. బట్ నేను వాళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఇట్లా టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, టీషర్ట్స్ ప్లెయిన్ టీషర్ట్స్ కావాలంటే చాలా ఓపిక్ గా. తనకేమో తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. తనకి హిందీ అన్న వచ్చా ఇంగ్లీష్ అన్న వచ్చా అంటే అది కూడా రాదు. సో ఏదో వచ్చి రాని భాషలో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను నాకు కొన్ని టీషర్ట్స్ చూపించాక ఆ టీషర్ట్స్ నేను తీసుకున్నాను. శాంపుల్స్ కోసం నేను టీషర్ట్స్ తీసుకొచ్చాను. దీస్ ఆర్ శాంపుల్స్, వైట్ కలర్, ప్యూర్ కాటన్ అన్నమాట. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా నాకు నచ్చింది. స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకుందాం అనుకున్నా. బట్ నాకు ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. దీనిపైన ఏదైనా ఒక డిజైన్ వస్తే సూపర్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చాను. అండ్ బ్లాక్, సో బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ అన్నమాట. సో ఈ 3 తీసుకొచ్చాను, 3 కలర్స్. కానీ ఈ 3 కలర్ టీషర్ట్స్ తీసుకొచ్చాను ఒక 50 వరకు శాంపుల్ కోసం. ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చాక మనము మార్కెటింగ్ సరిగ్గా చేయకపోయినా సరే, లేకపోతే ప్రింటింగ్ సరిగ్గా రాకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే తక్కువ క్వాంటిటీస్ తీసుకొచ్చాను. సో ఫ్యూచర్ లో మనకు మంచి మార్కెటింగ్ అండ్ మంచి క్లయింట్స్ దొరికితే దాన్ని పెద్దగా చేయాలని ఆలోచన పక్కా ఉంది నాకు. అండ్ మీరు తిరుపూర్ వెళ్లే వాళ్ళందరికీ నేను ఒక 3 చెప్తున్నాను. ఫస్ట్ మీరు టీషర్ట్స్ తీసుకునేటప్పుడు క్వాలిటీ చూడాలి, జిఎస్ఎం చూడాలి అండ్ ప్రైస్ చూడాలి. సో ఈ 3 చూసి మీరు టీషర్ట్స్ అయితే తీసుకోండి. నేనైతే అలా చూసి తీసుకున్నాను. క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా నాకు నచ్చింది. తర్వాత లంచ్ చేయడానికి అన్నపూర్ణ హోటల్ అనేది ఉంది. సో అక్కడికి వెళ్ళి మీల్స్ తిన్నా. ఎందుకంటే నాకు తిరుపూర్ లో ఏవి బాగుంటాయో తెలియదు. సో అందుకని మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. బట్ కడుపు నుండి తినేసాను. సో తిన్నాక అలా ఈవినింగ్ 4 o'clock మళ్ళీ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి మన హైదరాబాద్ కి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. సో ఇలా తిరుపూర్ వెళ్ళి నా టీషర్ట్స్ తీసుకొని వచ్చాను. సో మీకు కూడా తిరుపూర్ లో కాంటాక్ట్ నెంబర్ కానీ లేకపోతే క్యాటలాగ్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కాంటాక్ట్ ఆర్ క్యాటలాగ్ అని చెప్పి కమెంట్ చేయండి. మీ వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ పంపండి. నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తాను, లేకపోతే లింక్ అన్న మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలానే ఈ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.